నేను ఒకటేమంటే మన ఈటల రాజేందర్ అన్న ఎప్పుడు చెప్తుంటాడు, నేను 6 సార్లు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అని. అంటే నువ్వు కళ్ళు లేని కబోదివా? ఆర్థిక మంత్రి అంటే ఏంటి తక్కువ ముచ్చట్నా? తెలంగాణ ఈరోజు అప్పులకుప్పైందంటే నీకు తెలియదా? ఆర్థిక మంత్రి చేసే పని ఏంది? రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా పోతున్నాయి కదా చూసేది. ఆర్థిక మంత్రి పని అదే కదా. లేకపోతే ఏమన్నా కళ్ళు లేని కబోదిలాగా ఉండేసి కాళేశ్వరానికి ఎంత పోతుంది అంటే నాకు సంబంధం లేదంటున్నావు ఈ రోజున. ఒకటే చెప్తున్నా, ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా నువ్వు, మళ్ళా కేసీఆర్, మీరు అందరూ కలిసి చేసిందే కదా. అందరూ కుమ్మక్కై చేసి ఈరోజు విడివిడిగా మాట్లాడుతున్నారు మాటల్ని. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నాకు ఏం సంబంధం లేదు, ఇదంతా కేసీఆర్ చెప్పినట్టుగానే నడిచింది, కేసీఆర్ చెప్పినట్టుగా నడిచింది. మళ్ళీ ఒక మతలబ్ పెడుతున్నాడు ఇందులో. ఏమనంటే మళ్ళీ క్యాబినెట్ ఆమోదం పొందినాకనే కేసీఆర్ దీన్ని ప్రొసీడ్ చేసిండు అంటున్నాడు. అంటే దీనిలో తిరకాస ఏమనుకోవాలి? నువ్వు కేసీఆర్ని ఎత్తుకుంటున్నావా, దించుతున్నావా, ఇరికిస్తున్నావా, మళ్ళీ లేకపోతే అన్ని ఎస్కేప్ చేస్తున్నావా అనేది ప్రజలకు అర్థం కావట్లేదు. చేశానని అంటున్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు? గత సీఎం చెప్తేనే చేశాను అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? క్యాబినెట్ ఆమోదం పొందింది, క్యాబినెట్లో పెట్టిండు, క్యాబినెట్ ఆమోదం పొందినాకనే మళ్ళీ ఆ పనులు, ఆ నిధులు మళ్లింపు జరిగినాయి అని అంటున్నాడు. 595 కోట్లు నాకు తెలియకుండా శాంక్షన్ అయ్యాయి అంటున్నాడు ఆర్థిక మంత్రిగా. ఇప్పుడు నేను అదే అంటున్నా, కళ్ళు లేని కబోదివా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, పార్టీ తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున నేను అడుగుతున్నా, ఒక ఆర్థిక మంత్రి కళ్ళు లేని కబోదిగా ఉంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అప్పుల కుప్పగానే అవుతుందని నేను అంటున్నా. ఈరోజు ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలకు నేను ఒకటే కౌంటర్ ఇస్తున్నా. ఒక ఆర్థిక మంత్రి కళ్ళు లేని కబోదిగా ఉంటే మరి నిధులు ఎక్కడ పోతున్నాయో తెలియదు. దేనికి నీకు డిపిఆర్ ఇవ్వలేదా? నీకు ఇచ్చిన తర్వాతనే కదా దేనికి ఎంత అనేది దానికి ప్రత్యేకమైన కమిటీ ఉంది. కార్పొరేషన్కి నువ్వే కదా ఇచ్చేది. మరి కార్పొరేషన్ నుంచే ఖర్చు పెడతారు, డైరెక్ట్ ఆర్థిక శాఖ నుంచి ఖర్చు పెట్టరు, అది వాస్తవము. కానీ కార్పొరేషన్కి ఎక్కడి నుంచి పోతాయి నిధులన్నీ? కార్పొరేషన్కి అయితే ఆర్థిక శాఖ నుంచే వెళ్ళాలి కదా, సపరేట్ ఎక్కడి నుంచో రావు కదా. కార్పొరేషన్లకు రిలీజ్ చేయాలన్నా కూడా ఆర్థిక శాఖ నుంచే వెళ్ళాలి. దేనికి రిలీజ్ చేయాలన్నా కూడా ఆర్థిక శాఖకు డిపిఆర్ పెద్ద పెద్ద 1000 కోట్లు కూడా ఆర్థిక శాఖకు తెలియకుండా ఖర్చు అయిపోయినాయి. నాకు సంబంధమే లేదు, మొత్తం కార్పొరేషన్ నుంచే పోయింది. సపరేట్గా వాళ్ళు ఖర్చు పెట్టిళ్ళు, సపరేట్గా వాళ్ళ బ్యాంకులు ఉంటాయి, బ్యాంకులు ఉంటే వాళ్ళు దోపిడీ చేసుకున్నారా? నీకు సంబంధం లేదా? నువ్వు 6 సార్లు ఆర్థిక బడ్జెట్ నువ్వు ప్రవేశపెట్టినా అనేసి మొన్న మేము రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నేను 6 సార్లు నేను ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టినాను. నువ్వు దేని ఖర్చు పెట్టినావు నీకు తెలియదా? కాళేశ్వరానికి ఎంత అయింది? ఇక్కడ ఇది 500 కోట్లకు పెట్టి ఇది 1500 కోట్లు, ఇది ఎట్లా తెచ్చిళ్ళు? ఆడబెట్టిన నిధులకు ఏంది, ఈడబెట్టిన నిధులకు నీకు లెక్క లేకపోతే నువ్వు ఆర్థిక మంత్రిగా నేను చేసిన గొప్పతనంగా నువ్వు ఎట్లా చెప్పుకుంటున్నావని ఈటల రాజేందర్కి నేను అడుగుతున్నా. మళ్ళీ ఏమంటున్నాడు? నా మీద కరుస్తున్నారు, అరుస్తున్నారు, కుక్కల్లాగా నక్కల్లాగా అని మాట్లాడుతున్నాడు. ఎవరు కుక్కలు, ఎవరు నక్కలు, ఎవరెందుకు అరుస్తారు? ఆడ కమిషన్ వేసినాము, కమిషన్ ముందు నిన్ను పంపించినాము, నువ్వు చెప్పేది ఏంది ప్రజలకు అనేది ఈరోజు మేము అడుగుతున్నాం. అట్లా చెప్పకుండా కుక్కల్లాగా నక్కల్లాగా అరుస్తున్నారు, నా మీద నిందలు వేస్తున్నారు అంటే ఎందుకు వేస్తారు నిందలు? అట్లా నిందలు వేసేది ఉంటే మేము మిమ్మల్ని ఏనాడు అరెస్ట్ చేసేవాళ్ళం. మాకు కక్షలు ఎవరి మీద లేవు, మాకు ప్రజాపాలన నడుస్తున్నాం. మా కక్షలు ఉండేది ఉంటే మీరు ఇన్ని రోజులు ఇంకా ఈ రాష్ట్రంలో తిరగకపోయే వాళ్ళని నేను అంటా. మాకు రాజకీయ కక్షలు ఎన్నడూ పెట్టుకోలే. రాజకీయ కక్షలు పెట్టుకునేది ఉంటే కేసీఆర్ ఉండకపోయేది, ఇలా కవితమ్మ ఉండకపోయేది, కేటీఆర్ ఉండకపోయేది, హరీష్ రావు ఉండవు, ఈటల కూడా ఉండకపోయేటోడు. వాళ్ళ కుటుంబంలో ఒక ఫ్యామిలీ మనిషే ఈటలు అనేవాళ్ళు. మొన్న సపరేట్ అయ్యే వరకు సేమ్ ఈ రోజు కవితమ్మ ఎట్లా చేసిందో ఆ రోజు మన ఈటల రాజేందర్ గారు కూడా అట్లనే వెళ్ళిపోయిండు. వాళ్ళకు వచ్చిన నిధులల్లా, వాళ్ళు దోసుకున్న సొమ్ములల్లా వేరియేషన్స్ వచ్చినాయి కాబట్టి ఆ రోజు ఈటల బయటకు పోవాల్సి వచ్చింది. ఈరోజు కవితమ్మ కూడా గట్లనే బయటకు పోయిందని నేను అంటున్నాను. ఆర్థిక మంత్రి మరి కళ్ళు లేని కబోది అయిపోయినామని నేను అడుగుతున్నా. ఆర్థిక మంత్రికే తెలియని బడ్జెట్ కాళేశ్వరానికి అంత ఎట్లా ఖర్చు అయిందని నేను అడుగుతున్నా. అట్లా నీ ఖర్చుకు సంబంధించి నాకు సంబంధం లేదన్నప్పుడు నువ్వు ఆర్థిక మంత్రిగా చేసిన గ్రేట్ ఎట్లా నీకు దక్కుతుంది? ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నావు, మేము రిపోర్ట్లు వేయలే, మేము నివేదికలు వేయలేదు అంటే మేము నివేదికలు తీసుకోవడానికి కమిషన్లు వేసినాం కదా. కమిషన్లో మీరు చెప్పిన సమాధానాన్ని బట్టే రేపు పొద్దున్న మేము ప్రజలకు నివేదిక ఇస్తాం కదా, అందుకే మేము కమిషన్లు వేసిందని నేను అంటున్నా. దోసుకున్న వాళ్ళతో నువ్వు సోపతున్నావు. దోసుకున్న నాడు నువ్వు ఉన్నావు, దోసుకున్న నాడు మీరు అందరు కలిసి ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఇటువంటి కథలు వచ్చేసరికి బయటపడేసరికి అందరు సపరేట్ అయ్యిందని నేను అంటున్నా. దోసుకున్నారు, అందరు కలిసే ఉన్నారు. ఇవాళ ఇట్లా బయటపడేసరికి మళ్ళీ సపరేట్ భాగోతం ఎత్తి సపరేట్ డోలు కొట్టేసి వీళ్ళు తిరుగుతున్నారు ఈ రోజున. మాకు టీఆర్ఎస్ తోటి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టినాం, ఖచ్చితంగా బయట తీస్తాం. మేము ప్రజాపాలన ఉన్నాం కాబట్టి ఆ దిశలో ముందుకెళ్తున్నామని నేను అంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉండబట్టే ఏమంటున్నాడు, తిరకాసు పెడుతున్నాడు. నన్ను అడిగింది గీ విషయము కమిషను, నేను కమిషన్కి చెప్పింది గీ విషయము. ఏమనంటే
ఇంట్లో కేసీఆర్దే పూర్తి బాధ్యత అయినా కూడా క్యాబినెట్ ఆమోదంతో చేసిండు. అంటే క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు కదా, నువ్వు కూడా ఆమోదం పొందినట్టే కదా. నీకు తెలియకుండా నిధులు పోయినాయంటే నువ్వు కళ్ళు లేని కబోది మాట్లాడుతున్నావా? నువ్వు ఒకటే చెప్పాలి, ఏ రోజైతే నీకు తెలిసిన కాడికి నువ్వు ఖచ్చితంగా కమిషన్ ముందు నిజం చెప్తే నువ్వు తెలంగాణ ప్రజలకు నువ్వు మేలు చేసినోడు అవుతావు. తప్పు జరిగినాడు నీ సంబంధం లేదని అంటే ఈరోజు నువ్వు ఖచ్చితమైన నిర్ధారణ అయినా నువ్వు కమిషన్ ముందు నువ్వు చెప్పాలి నిజాలు. చెప్పినప్పుడే నువ్వు తెలంగాణ ప్రజల మనిషి అవుతావు, తెలంగాణ కోసం కొట్లాడినోడు అవుతావు. నువ్వు ఈరోజు ఏమంటే నేను జెన్యున్గా ఉన్నా, నేను చాలా అంటే తెలంగాణ ప్రజల కోసమే నేను పనిచేస్తా, నాకంటూ ఎథిక్స్ ఉన్నాయంటే నువ్వు ఎథిక్స్ ఉంటే నువ్వు ఖచ్చితంగా మీ కమిషన్ ముందు ఆ రోజు జరిగిన విషయాలను కరాఖండిగా నువ్వు చెప్పాల్సిందే ఈటెల గారని నేను చెప్తున్నా ఈ రోజున. నేను ఒకటే అంటున్నా, ప్రాజెక్టు తీసుకొచ్చి కాళేశ్వరము మహారాష్ట్ర పక్కనే ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దాటినామంటే మహారాష్ట్రకి వెళ్ళాల్సిందే. మహారాష్ట్రకి ఎన్ని నిధులు పంపించిండు, ఇక్కడ రైతులు తెస్తుంటే కూడా కేసీఆర్ మహారాష్ట్రలోని రైతులకు ఆ రోజు నిధులు ఇచ్చిండు. ఎవరి కోసం చేసిండు అంటే ఆయన కోసమే చేసుకున్నాడు. ఇక్కడ కాకపోతే అక్కడ దుంకుదామని చూసిండు. కాళేశ్వరం దుంకితే మహారాష్ట్ర పడతా అనుకున్నాడు, మహారాష్ట్ర నుంచి దేశం పోతా అన్నాడు. కానీ ఆయన చేసిన పాపాల పుట్ట ఉంది కదా, ఆయనకు భయం వేసింది. నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనేసి ఈరోజు ఫామ్ హౌస్లో వండుకొని ఉన్నాడు. తర్వాత కమిషన్ ముందు ఆయనేం మాట్లాడతాడు, తర్వాత హరీష్ రావు ఏం మాట్లాడతారు అనేది కూడా మనం ఇక ముందు అంటే ఎపిసోడ్లో చూస్తాం. ఎపిసోడ్లుగా ఇది జరుగుతుంది, వాళ్ళు చేసే అబద్ధాలు మనం చూస్తూనే ఉంటాము. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, ఈటెల రాజేందర్ అన్న నీకు ఎథిక్స్ ఉంటే నువ్వు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి జరిగిన విషయం బయటపెట్టు. ఈరోజు ఆర్థిక మంత్రికి నీకే బాధ్యత ఉంటుందని నేను అంటున్నాను. నువ్వు ఎందుకంటే నీకు తెలియకుండా నిధులు అన్ని వేల కోట్లు ఎట్లా పోయినాయి, అన్ని వేల కోట్లు దుర్వినియోగం ఎట్లా జరిగింది, ఇలా తెలంగాణ రాష్ట్రం ఎట్లా అప్పుల పాలైంది, ఈరోజు తెలంగాణ భవిష్యత్తు ఎందుకు నాశనం అయింది అనేసి నేను ఈటెల రాజేందర్ అని అడుగుతున్నాను. ఖచ్చితంగా కదా తెలుస్తుంది కదా, ఈరోజు జరిగింది కేసీఆర్ వేసిండు, కేసీఆర్ మళ్ళా క్యాబినెట్ ఆమోదం పొందిందని ఇన్ని రకాలుగా సమాధానము పొంతన లేని సమాధానం ఇస్తుంటే ఖచ్చితంగా కేసీఆర్ సంఖ్యను ఉన్నట్టేనా. కేసీఆర్ బీజేపీ ఇప్పుడు దోసుకున్నప్పుడేమో నేను ఒకటే అంట ఈటెల రాజేందర్ అన్నకి, అన్న నువ్వు దోసుకున్నప్పుడు కేసీఆర్ తోటి ఉన్నావు, ఇలా తప్పించుకోవడానికి బీజేపీలోకి వెళ్ళినామని నేను అంట సూటిగా అంటున్నా. నేను దోచుకున్నప్పుడేమో కేసీఆర్ తోటి అంటగట్టిను, ఇప్పుడు దాచుకోవడానికి మళ్ళీ తప్పించుకోవడానికి నువ్వు బీజేపీ తోటి నువ్వేనని అంటున్నా. ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా వీళ్ళు చేసేది కూడా అదే కదా. తల ఒక దిక్కువ ఎవరికి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు కదా, పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ మా దాంట్లోకి వస్తారంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే వీళ్ళు తప్పించుకోవడానికి కదా బీజేపీకి వెళ్ళింది. మేమైతే తప్పులను ఎప్పుడు మేము స్వాగతించాం. మేము ఎందుకంటే ప్రజల పాలన చేసేటోళ్ళం, వెనుక ముందు ఒక తల్లిదండ్రిలాగా మా పార్టీ నడుస్తుంది, మా ప్రభుత్వం నడుస్తుంది. మా అన్న రేవంత్ అన్న అట్లా ఒక తండ్రి బాధ్యత వహిస్తాడు. ఎందుకంటే అన్యాయం చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షలు వేయాలనేది మా యొక్క ప్రజాపాలన జరుగుతున్న విషయం ఇది. ఎప్పుడైనా ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు పడితే వాళ్ళు ఇవాళ ఈటెల రాజేందర్ అన్న మమ్మల్ని అన్న మా రేవంత్ అన్న మాకేం కాదు, ఖచ్చితంగా మా నివేదికలు ఉంటాయి, మా కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారంగానే మేము వెళ్తామనేసి ఒక్కొక్కటి బయటకు తీసేది. అందుకే అన్నిటికీ కమిషన్లు వేసి ఏది నిర్ధారణ చేయడానికే కమిషన్లు వేస్తున్నాం. మీలాగా కప్పిపుచ్చాలనుకుంటే మేము ఏ కమిషన్లు వేయకపోదాం అనేసి రాజేందర్ అన్నని అడుగుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.